టైటిల్: నిజాయితీ అధికారము ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ. స్టోరీ పార్ట్ 1. ఒక నిర్ణయం. ఇది ఒక సాధారణ గ్రామంలో మొదలైన కథ. రోడ్లు ఉన్నాయి, కానీ న్యాయం లేదు. కార్యాలయాలు ఉన్నాయి, కానీ సేవ లేదు. ప్రజలు వరుసలో నిలబడతారు, ఫలితం మాత్రం రాదు. అక్కడ ఒక బాలుడు ఈ అన్నింటినీ చూస్తూ పెరిగాడు. ఎందుకు ఫైల్ కదలదు? ఎందుకు పని ఆలస్యం? ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ బాలుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వ్యవస్థను మార్చాలి. ఏళ్ల తరబడి చదివాడు, ఒంటరిగా పోరాడాడు. ఐఏఎస్ ఫలితాల్లో అతని పేరు వచ్చింది. నవ్వు లేదు. ఇది విజయం కాదు, ఇది బాధ్యత. మొదటి పోస్టింగ్ వెనుకబడిన జిల్లా. అతను ఆఫీస్లో కూర్చోలేదు. ముందుగా గ్రామాల్లోకి వెళ్ళాడు. అక్కడే అతనికి స్పష్టమైంది, సమస్య ప్రజల్లో కాదు, వ్యవస్థలో ఉంది. పార్ట్ 2. వ్యవస్థ ఎదురుదెబ్బ. ఆఫీసర్ ఫైళ్లను తెరవడం మొదలుపెట్టాడు. ఏళ్ల తరబడి పెండింగ్ పనులు. చెరువులు ఎండిపోయి ఉన్నాయి, పాఠశాలలు ఖాళీగా ఉన్నాయి, హాస్పిటల్స్ పేరు మాత్రమే. అతను ప్రశ్నలు అడిగాడు. బడ్జెట్ ఎక్కడా? డబ్బు ఎక్కడా? సమాధానం లేదు. పనులు కదలడం మొదలయ్యాయి. ఇది కొందరికి నచ్చలేదు. రాజకీయ ఒత్తిడి మొదలైంది. సిస్టమ్ అర్థం చేసుకోండి అన్నారు. అతను ఒక్క మాట అన్నాడు, సిస్టమ్ ప్రజల కోసం. ఆ రోజు నుంచి అడ్డంకులు మొదలయ్యాయి. పార్ట్ 3. ఒంటరి పోరాటం. నీటి ప్రాజెక్ట్ మొదలైంది. డబ్బుదారి మళ్లింపు బయటపడింది. పెద్ద పేర్లు బయటకు వచ్చాయి. ఆఫీసర్పై ఫిర్యాదులు, తప్పుడు రిపోర్టులు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. అతను ఆగలేదు. మీడియా మాట్లాడింది. ప్రజలు లేచారు. వ్యవస్థ కదిలింది. పార్ట్ 4. పరీక్ష. ఆఫీసర్ను పక్కన పెట్టే ప్రయత్నం. ఫైళ్లు లాక్కున్నారు, అధికారం తగ్గించారు. కాని నిజం బయట ఉంది. కోర్టు విచారణ, కమిటీ రిపోర్ట్. నిజం కప్పలేకపోయారు. పార్ట్ 5. నిజాయితీ. ధర. ప్రాజెక్టులు పూర్తయ్యాయి. నీరు వచ్చింది. పిల్లలు స్కూల్కు వచ్చారు. ఆరోగ్యం మెరుగైంది. ఆఫీసర్కు ప్రమోషన్ ఆఫర్ ఇచ్చారు. అతను మౌనంగా తిరస్కరించాడు. నాకు పదవి కాదు, నిజం నిలబడితే చాలు. అతను తన పని చేస్తూనే ఉన్నాడు. నవ్వు లేకుండా, ప్రచారం లేకుండా. ఎందుకంటే నిజాయితీ ఎప్పుడూ శబ్దం చేయదు, అది పనిచేస్తుంది.